హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఉగాది పండుగ స్పెషల్ స్వీట్ రెసిపీ. మనం పప్పు ఉడకబెట్టిన అవసరం లేకుండా ఈజీగా హల్వా బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ పప్పు ఉడకబెట్టిన అవసరం లేదు, అలాగే బొబ్బట్లు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయా లేదా అన్న డౌట్ కూడా అవసరం లేదు. నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ టేస్టీగా ఈ బొబ్బట్లను ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉగాది పండుగకి ఏదైనా స్పెషల్గా స్వీట్ చేయాలి అనుకుంటే కనుక ఇలా రవ్వ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పూర్ణం బొబ్బట్లు అయితే వస్తాయా రాదా, పూర్ణం పర్ఫెక్ట్గా కుదురుతుందా లేదా అన్న భయాలు ఉంటాయి. కానీ ఇలా హల్వా బొబ్బట్లు అయితే కనుక పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి, చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ హల్వా బొబ్బట్లు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు మైదాని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి. గోధుమ రవ్వ వేసుకోవడం వల్ల బొబ్బట్లు అన్నవి సాఫ్ట్గా లేకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండి మిశ్రమంని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. ఈ మైదా పిండి మిశ్రమం అన్నది అంత సాఫ్ట్గా ఉంటే మనకు బొబ్బట్లు అన్నవి అంత సాఫ్ట్గా వస్తాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి 150 ml వరకు వాటర్ అవసరమైనవి. ఇప్పుడు ఈ పిండిని అంతటినీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని మరలా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ బొబ్బట్ల పిండిలోకి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు బొబ్బట్లు అన్నవి సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదండి, ఇలా ఆయిల్ అంతా కూడా వేసుకుని ఈ పిండిని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్లు. ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మరలా పైనుంచి ఇంకొక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అప్పుడు దీనిని ఒక అరగంట లేదంటే గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పైన ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది. ఈ పిండి నానేలోపు హల్వాని ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదేనండి, గోధుమ రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, దానిని వేసుకుని ఈ నెయ్యిలో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఫ్రై అయ్యేలోపు మనం వేరొక బర్నర్ పైన 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ని వేడి చేసుకోవాలి. చూసారు కదండి, రవ్వ ఇలా బాగా ఫ్రై అయింది. మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూనే ఫ్రై చేసుకుంటే మనకు రవ్వ అన్నది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వేడైన ఈ నీళ్ళను వేసేసుకోవాలి. 1:3 రేషియోలో తీసుకుంటే మనకు హల్వా అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ రవ్వ గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. రవ్వ తొందరగా గడ్డల కింద కట్టేస్తుంది, అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే కనుక రవ్వ అన్నది పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది. చూసారు కదండి, రవ్వ అంతా కూడా ఈ వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుని ఇలా మనకు కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో అయితే 1 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారను కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల ఈ రవ్వ మిశ్రమం అన్నది కొద్దిగా పలచబడి మళ్ళీ ఉడుకుతుంది. చూసారు కదండి, ఇలా రవ్వ పంచదార అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంది. ఒక 2-3 మినిట్స్ వరకు ఈ హల్వాను ఉడికించుకుంటే కనుక మనకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే మరొక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. మనం హల్వా బొబ్బట్లోకి చేస్తున్నాం కాబట్టి పాలను వాడలేదు. అదే మనం నార్మల్గా హల్వా చేసుకోవాలి అనుకుంటే కనుక 2 కప్స్ పాలు, 1 కప్పు వాటర్ వేసుకుని హల్వా చేసుకుంటే బాగుంటుంది. ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది, కానీ ఉత్తినే తినడానికి పాలు వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ హల్వా ఇలా దగ్గరికి వచ్చేసి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకుని దీనిని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. ఈ హల్వా అంతా కూడా ఇలా బాగా చల్లారబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చేతికి నెయ్యిని అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. మనకు నచ్చిన సైజులో ఈ హల్వాని చేసుకోవాలి.
అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఉండేటట్టుగా చేసుకుంటే మనకు బొబ్బట్లు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదండి, ఈ విధంగానే ఈ హల్వాని అంతటినీ కూడా బాల్స్ లాగా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ ప్రాసెస్ చేసేలోపు మైదా పిండి కూడా నాని ఉంటుంది. మైదా ఎంత బాగా నానితే అంత బాగా బొబ్బట్లు అన్నవి వస్తాయి. చూసారు కదండి, ఇలా హల్వా ముద్దలు చేసేసుకున్నాను. అలాగే పిండి కూడా బాగా నాని ఉన్నది. ఇలా పైకి ఆయిల్ అలా తేలుతూ ఉంటే మనకు పిండి పైన డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా ఈ మైదాని మిక్స్ చేసుకుని తర్వాత ఒక పాలిథిన్ కవర్ని తీసుకోవాలి. అరిటాకు కానీ లేదంటే ఏదైనా కవర్ని కానీ తీసుకుని మనం బొబ్బట్లులాగా నొక్కుకోవాలి. ఇలా ఒక కవర్ తీసుకుని పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని మనం హల్వా ముద్ద ఎంతైతే తీసుకున్నామో దానికి కొంచెం తక్కువగా ఈ మైదాపిండి ముద్దను తీసుకుని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ముందుగా ఇలా చేతితోనే ఒత్తేసుకోవచ్చు. ఇలా ఒక చిన్న పూరీలాగా ఒత్తుకున్న తర్వాత ఇందులోకి మధ్యలోకి ఈ హల్వా ముద్దను పెట్టుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా హల్వాని పెట్టుకుని తర్వాత ఇలా చుట్టూ కూడా అంచుల్ని ఈ హల్వా ముద్దకి కప్పేయాలి. ఇలా అంతా కూడా చేసేసుకున్న తర్వాత ఒకసారి మరలా బాలులాగా చేసుకుని కొద్దిగా చేతికి ఆయిల్ని రాసుకుని బొబ్బట్టు మనకు నచ్చిన సైజులో వత్తేసుకోవాలి. ఇలాగే ఎన్ని బొబ్బట్లు అయితే అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మరీ దళసరిగా కాకుండా ఉండేటట్టుగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు ఈ హల్వా బొబ్బట్టు పర్ఫెక్ట్గానే వస్తుంది. అదే పూర్ణం బొబ్బట్టు అయితే కనుక విడిపోతుందేమో అన్న భయం ఉంటుంది. కానీ హల్వా బొబ్బట్టు అలా ఉండదు. హల్వా చేసుకోవడం పర్ఫెక్ట్గా వస్తే మనకు బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు బొబ్బట్టు కాల్చుకోవడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత బొబ్బట్ని వేసేసుకోవాలి. ఇలా నేతితో బొబ్బట్లు కాల్చుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒకవైపు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇంకొక బొబ్బట్ని కూడా సేమ్ ప్రాసెస్లో వత్తేసుకుందాము. చూసారు కదండి, సేమ్ ఇందాక ఎలా చేసుకున్నామో అదే ప్రాసెస్లో ఇలా ముందు చిన్న పూరిలా చేసుకుని హల్వా ముద్ద పెట్టుకుని ఇలా హల్వా ముద్ద చుట్టూ ఈ మైదా పిండిని చుట్టేసుకుని బొబ్బట్లాగా వత్తేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి బొబ్బట్లు అన్నిటినీ కూడా ఒత్తేసుకుని మనం ఫ్రై చేసేసుకోవడమే. చూసారు కదండి, బొబ్బట్లు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఈలోపు మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బొబ్బట్టు ఒకవైపు ఫ్రై అవుతుంది. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని మరికొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని రెండు వైపులా కూడా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇదే ప్రాసెస్లో మనం ఒత్తుకున్న బొబ్బట్లు అన్నిటినీ కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసేసుకుంటే టేస్టీ హల్వా బొబ్బట్లు రెడీ అయిపోతాయి. చూడండి, నెయ్యి రాసుకుని ఈ బొబ్బట్టు కాల్చుకుని మనం సర్వ్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇలాగే రెండు వైపులా అన్నీ కూడా ఫ్రై చేసేసుకుని మనం వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, చల్లారిన తర్వాత అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో ఈ పండగకి మీరు కూడా ఇలా హల్వా బొబ్బట్లని ట్రై చేయండి. చాలా సింపుల్గా ఎవరైనా కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బొబ్బట్లు అంటే వస్తాయో రావన్న భయం చాలామందికి ఉంటుంది. కానీ ఇలా హల్వా బొబ్బట్లు అయితే కనుక అందరికీ కూడా చాలా ఈజీగానే వచ్చేస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి బొబ్బట్లు అన్నవి ఎంత సాఫ్ట్గా అలాగే పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.